నమస్తే, నేను శైలు. మీరు చూస్తున్నారు స్ఫూర్తి ఇండియా న్యూస్. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ జాగృతి కార్యక్రమాలకు మరింత బలం చేకూరుతోంది. పినపాక నియోజకవర్గం మణుగూరు పట్టణంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించారు. ఇటీవల కాలంలో మృతి చెందిన తెలంగాణ జాగృతి జిల్లా నాయకురాలు మల్లీశ్వరి కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి వీరబాబు అందించిన రిపోర్ట్లో చూద్దాం. మణుగూరు పట్టణంలో జాగృతి నాయకురాలు మల్లీశ్వరి నివాసానికి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత మల్లీశ్వరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె కుటుంబ సభ్యులను ప్రగాఢంగా పరామర్శించి ధైర్యం చెప్పారు. మల్లీశ్వరి సేవలను ఈ సందర్భంగా కవిత గుర్తు చేసుకున్నారు. తెలంగాణ జాగృతి పల్లెబాట కార్యక్రమం ద్వారా మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాల వరకు జాగృతిని విస్తరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కవిత తెలిపారు. తొలితరం జాగృతి నాయకులు, పల్లె ప్రజలు ముందుకు వస్తుండడం సంతోషకరమని చెప్పారు. ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. తెలంగాణ జాగృతి ప్రతి పల్లెలో విస్తరించాలి అన్నదే మా ఆశయం అని కవిత అన్నారు. ఈ ఉద్యమానికి తొలితరం జాగృతి నాయకులు, గ్రామస్థులు అండగా నిలుస్తున్నారు. మల్లీశ్వరి అక్క చేసిన సేవలు మాకు ఎప్పటికీ స్ఫూర్తి. ఆమె దీవెనలతో జాగృతి మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. మల్లీశ్వరి లాంటి అంకితభావం గల నాయకులే జాగృతి బలమని ఈ సందర్భంగా కవిత పేర్కొన్నారు. పల్లె పల్లెకు జాగృతి చేరేలా భవిష్యత్ కార్యాచరణను మరింత విస్తరించనున్నట్లు స్పష్టం చేశారు. జిల్లాలో अमर है अमर है जय तेलंगाना जय जागृति। జిల్లాలో జాగృతి కార్యక్రమాలకు కొత్త ఉత్సాహాన్ని నింపిన ఎమ్మెల్సీ కవిత పర్యటన మల్లీశ్వరి కుటుంబానికి ధైర్యం చెప్పడంతో పాటు పల్లెబాట ఉద్యమానికి మరింత ఊపు తెచ్చిందని కార్యకర్తలు చెప్తున్నారు. స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి వీరబాబు అందించిన నివేదిక. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం.